రాత లైటింగ్ కూడా అయితే చాలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఆయిల్ అయితే వేడవగానే ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏం లేదండి, మనం అది క్లీన్ చేసుకున్న నల్ల ఉంటుంది కదా, అది యాడ్ చేసేసుకోవాలి. ఇది ముందైతే మేక పొదుగుతుంటుంది కదండి, ఆ పార్ట్ మొత్తం యాడ్ చేసిన తర్వాత నల్ల యాడ్ చేసేసారు. ఈ రెండు కాంబినేషన్స్ అయితే తింటే అయితే మిల్క్ ప్రొడ్యూస్ బాగా అవుతాయంట, హెల్దీ అనేసి తెప్పించారు. ఇది 2 డేస్కి ఒకసారి అలా పెడితే బాగా బ్లడ్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుందంటండి. అందుకనే దానిలో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి మూత పెట్టేశారు. చూడండి, చేసుకోవడానికి అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, కానీ గుడ్ ఫర్ హెల్త్ అండి, రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటుంది. సో అందుకని ప్రతి 2 డేస్కి ఒకసారి అలా తెప్పించి పెడుతున్నారండి నాకైతే. ఎందుకంటే డెలివరీ టైం దగ్గరికి వచ్చేస్తుంది, నాకైతే బ్లడ్ లేదన్నారు కాబట్టి ఇదైతే తింటే బ్లడ్ బాగా పడుతుంది అనేసి చెప్పారని ఇంకా మా అమ్మగారు ఇదే పని మీద ఉంటున్నారు. బాగా 2 డేస్కి ఒకసారి అలా తెప్పించి పెడుతున్నారండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలవాటు లేని వాళ్ళు కూడా తినడానికి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇంటి దగ్గర ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందో. చూసారా, చాలా బాగా అయితే బాయిల్ అయిపోయినాయి. హెల్దీ అంటే హెల్దీ, పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఇదైతే కిడ్స్కి కూడా బాగా రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా తినొచ్చండి. దీని కాంబినేషన్లో అయితే కొంచెం రసం పెట్టారు, ఇంకా రసం వేసి ఆ ఫ్రై అయితే మిక్స్ చేసుకుని తింటే అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.